కోటి సంతకాల సేకరణ విజయవంతం. జిల్లాలో పెరిగిపోతున్న రౌడీయిజం, గంజాయి హత్యలు పెరుగుతున్నాయి. శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయి. 60,000 మంది పైగా సంతకాలు స్వచ్ఛందంగా. మాజీ మంత్రి ప్రసన్న, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తున్న కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సూచనలతో ప్రసన్ కుమార్ రెడ్డి సమక్షంలో కోటి సంతకాల సేకరణలో భాగంగా కోవూరు నియోజకవర్గంలో 60,000 మంది ప్రజలు పార్టీలకు అతీతంగా ముందుకు వచ్చి సంతకాలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి విచ్చేయడం జరిగింది. అనంతరం నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి సేకరించిన సంతకాల జాబితాను ప్రత్యేకంగా పూజలు చేయించి నియోజకవర్గంలో ఉన్న నాయకులతో కలిసి జెండా ఊపి పంపించటం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు కూడా అంగీకరించటం లేదు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా స్వచ్ఛందంగా ప్రజలే ముందుకు వచ్చి సంతకాలు పెడుతున్నారని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు, జిల్లా వైసీపీ ఉపాధ్యక్షులు రాధాకృష్ణారెడ్డి, నియోజకవర్గం పరిశీలకులు కొండూరు అనిల్ బాబు, జిల్లా రైతు విభాగ అధ్యక్షులు శివుని నరసింహులు రెడ్డి, ఏపీడీఎల్ఏ చైర్మన్ గొల్లపల్లి విజయ్ కుమార్, కోవూరు మండల కన్వీనర్ అత్తిపల్లి అనూప్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రామిరెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, జెడ్పీటీసీ శ్రీలత, వైసీపీ యాక్టివిటీ విభాగ కార్యదర్శి నలుబోలు సుబ్బారెడ్డి, బుచ్చి రూరల్ మరియు టౌన్ విడవలూరు, ఇందుకూరుపేట, కొడవలూరు అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి, నవీన్ రెడ్డి, శేషగిరిరావు, సతీష్ రెడ్డి, షేక్ సాహుల్, మామలూరు శ్రీనివాసులు రెడ్డి, గోపిరెడ్డి భాస్కర్ రెడ్డి, షేక్ మహ్మద్, గంగవరం సర్పంచ్ లక్ష్మీకుమారి, హరిప్రసాద్ రెడ్డి, మామలూరు వెంకటరమణారెడ్డి, జెట్టి శ్రీనివాసులు రెడ్డి, గాజుల మల్లికార్జున్, మల్లవరపు చిరంజీవి, కవరగిరి ప్రసాద్, గున్నం జనార్దన్, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ముఖ్య ఉద్దేశం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఈ కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తున్న విషయం, అందులో భాగంగా నిరసనగా మా పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు కోవూరు నియోజకవర్గంలో దాదాపు 60,000 మంది ప్రజలు పార్టీలకు అతీతంగా ముందుకొచ్చి ప్రభుత్వ మెడికల్ కాలేజీలుగానే కొనసాగించాలని చెప్పి సంతకాలు చేశారు. అవన్నీ కూడా ఈరోజు మా ఎమ్మెల్సీ, నా సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి గారి చేతుల మీదుగా నెల్లూరు పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి పంపిస్తున్నాం. పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అరవద్దని చెప్పండి. ఎక్కడికి వెళ్తా ఉంది సమాజం? అందుకే చెప్తున్నాను, రాష్ట్రపతి గారు, ప్రధానమంత్రి గారు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మాట్లాడుకొని చట్టంలో కొన్ని మార్పులు తీసుకురావాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఆఫ్ఘనిస్తాన్ ఒక కుటుంబంలో 13 మందిని చంపేశారు. ఆ కుటుంబంలో 14 మంది ఉన్నారు. ఒక్కడే ఒకడు 13 మందిని చంపేశారు. ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం ఆ 14 మందిలో మిగిలిన ఒక్కడి చేత ఆ 13 మందిని చంపేసినటువంటి వాడిని నడి బజార్లో పెట్టి ఆ అబ్బాయి చేత కాల్పించేశారు. 13 ఏళ్ళ పిల్లోడికి ఆ కుటుంబంలో అతను ఒక్కడే మిగిలాడు. అటువంటి చట్టాలు భారతదేశంలో కూడా తీసుకురావాలి. లేకపోతే ఈ రౌడీజము, రౌడీ షీటర్స్, గంజాయి వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు మర్డర్స్ చేసేస్తూ చంపేస్తూ పోతా ఉంటే ఎట్లా బ్రతకాలి? చనిపోయిన వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏమిటి? అందుకే అడ్వకేట్స్ కూడా నేను చేతులెత్తి దండం పెట్టి అడుగుతా ఉన్నా, ఈ రౌడీ షీటర్స్కి, గంజాయి వ్యాపారం చేసే వాళ్ళకి, రేప్ చేసే వాళ్ళకి మీరు వాళ్ళ తరపున వాదించబోకండి కోర్టులలో.
మీరు గట్టిగా నిలబడాలి. లాయర్స్ అందరూ కూడా మనస్ఫూర్తిగా అడుగుతున్నాను, ఒక్కసారి ఆలోచించండి. ఏదైనా తప్పు మన లాయర్ల కుటుంబంలో ఎవరికైనా ఒక కష్టం వస్తే మనం ఎంత బాధపడతాం? దీనిని మీరు ఆలోచించాలి. ఎవడో వస్తే తీసుకొచ్చి ఆ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. లాయర్లందరూ కూడా ఆలోచించగలరు. హైదరాబాద్లో ఒక డాక్టర్, పసిబిడ్డ, పెళ్లి కూడా కాలేదు ఆ అమ్మాయికి. ఆ అమ్మాయిని రేప్ చేసి తగలబెట్టేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. తెలంగాణ పోలీస్ ఇప్పుడున్నటువంటి కమిషనర్ సజ్జనార్ గారు ఎన్కౌంటర్లో చంపేశారు వాళ్ళని. ఎవరైతే రేప్ చేసి ఆ అమ్మాయిని తగలబెట్టేశారో వాళ్ళందరినీ కూడా తెలంగాణ పోలీస్ ఎన్కౌంటర్ చేశారు. అటువంటివి రావాలి, మన రాష్ట్రంలో కూడా రావాలి, మన దేశంలో రావాలి. పోలీస్ అంటేనే, ప్రభుత్వాలంటేనే భయపడాలి. రౌడీ షీటర్స్ కానీ ఈ రేపులు చేసేవాళ్ళు కానీ ఎక్కడ భయపడుతున్నారు? భారతదేశంలో పూర్తిగా స్వేచ్ఛగా రౌడీ షీటర్స్ అంతా వీధుల్లో తిరుక్కుంటున్నారు. రేపులు చేసేవాళ్ళు రేపులు చేస్తూ ఉన్నారు. ఏదో ఎఫ్ఐఆర్ కట్టి రిమాండ్ ఇచ్చి జైళ్లలో వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు, సౌకర్యాలు అన్ని కూడా ఆ జైల్లో పనిచేసే స్టాఫే అందిస్తూ ఉన్నారు వాళ్ళకి. ఇది కరెక్ట్ అంటారా? ఇది చాలా దారుణం. మన రాష్ట్రంలో, మన దేశంలో కూడా ఎవడైనా తప్పు చేస్తే ఆ రేప్ చేసిన వాడిని కానీ, ఆ రౌడీ షీటర్స్ని కానీ నడి రోడ్లో నిలబెట్టి కాల్చిపారేసే చట్టాలు తీసుకురావాలి. ఆ రోజే మహిళలు కూడా ధైర్యంగా రోడ్ల మీద తిరగలుగుతారు. మహిళ అంటే ఎవరు? ప్రపంచంలోనే ఒక సృష్టి. నవమాసాలు మోసి బిడ్డను గంటుంది. బ్రతుకుతుందో చనిపోతుందో కూడా తెలియదు. ప్రాణాలకు సైతం అర్పించి ఆ బిడ్డను బయటకు తీసుకొస్తుంది. అటువంటి ఆడపిల్లల మీద ఈరోజు దౌర్జన్యాలు పెరిగిపోయినాయి. మరి ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత రౌడీ షీటర్స్ చెలరేగిపోతా ఉన్నారు. గంజాయి అయితే విలయతాండవం చేస్తూ ఉంది. ఇష్టం వచ్చినట్టు చంపేస్తా ఉన్నారు. ఆడపిల్లల్ని రేప్ చేసి చంపేస్తా ఉన్నారు. ఏం చేస్తా ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ ఆంధ్ర రాష్ట్రంలో అడుగుతా ఉన్నా. రాజకీయ నాయకులకి తొత్తులుగా వ్యవహరించబాకండి. అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించబాకండి. నిజాయితీగా, చిత్తశుద్ధిగా, క్రమశిక్షణతో మీ లా అండ్ ఆర్డర్ని చేయండి. ప్రతి ఒక్కరూ భయపడతారు. ఎవరన్నా రేప్ చేస్తే ఎమ్మెల్యే దగ్గర నుంచి ఫోన్, వాళ్ళని వదిలేయమని. రౌడీ షీటర్స్ కి ఎమ్మెల్యేలు, మంత్రులు మంత్రి పదవి తీసుకున్నాడు. ఎలక్షన్లకు ముందు 30,000 మంది మహిళలు మాయమైపోయినారని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఇప్పుడు నువ్వు ఉప ముఖ్యమంత్రివి కదా, మీ కూటమిలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, పట్టుకురా 30,000 మందిని. ఎక్కడుండారు? మీ ప్రభుత్వం ఉంది కాబట్టి మీరు చేయవచ్చు ఆ పని. పెద్ద పని కాదు, మీ చేతుల్లో పని. ఆ రోజు కావాలని జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేసి అబద్ధం చెప్పారు పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు కానీ. 30,000 మంది ఎవరు మిస్ కాలేదు, ఎవరు పోలేదు, ఎక్కడికి పోలేదు. కావాలని నెపం వేయాలనే ఉద్దేశంతోనే మీలాగా లుచ్చా రాజకీయాలు చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు. నిజాయితీగా, చిత్తశుద్ధితో ప్రజల పక్షాన నిలబడి భారతదేశంలోనే ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలని చేసి చూపించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఏం చేశారు మీరు ఈ 18 నెలల్లో? రౌడీయిజాన్ని పెంచి పోషించడం, గంజాయిని పెంచి పోషించడం, ఊరికి 10 బెల్ట్ షాపులు పెట్టడం, నకిలీ మద్యం తయారు చేయించడం, పోలీసుల్ని మీ తొత్తులుగా ఉపయోగించుకోవడం తప్ప ఏమైనా ఒక కార్యక్రమం పేదలకు సంబంధించింది 18 నెలల్లో మీరు చేశారా అని అడుగుతున్నాం. దీన్ని ఎలా అరికట్టాలి? ఇంతమంది చనిపోయినారు, 30 మందిని చంపేశారు నెల్లూరు జిల్లాలో. వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంది పాపం? వాళ్ళ భార్య బిడ్డల పరిస్థితి ఏంది? ఎవరు సాకుతారు, ఎవరు చూస్తారు, ఎవరు పెద్ద దిక్కుగా ఉంటారు ఆ కుటుంబాలకి? దొరికినోడిని కూడా మీరు కాళ్ళ మీదనో చేతుల మీదనో కాల్ చేసి వదిలేస్తా ఉంటే వాడు మళ్ళా 10వ రోజు జైలు నుంచి వచ్చి వాడు ఇంకొకరిని చంపుతాడు. ఒక 10,000 ఇచ్చేసి పలానా ప్రసన్న కుమారుడిని లేపేయమంటే లేపేస్తాడు, శేఖరన్నను చంపేయమంటే శేఖరన్నను చంపేస్తారు. చాలా సులభం కదా. 30 మందిని చంపిన వాళ్ళకి మమ్మల్ని చంపేదానికి ఏముంది? ఎక్కడుంది లా అండ్ ఆర్డర్? ఇప్పటికైనా పోలీసు వాళ్ళకే చెప్తున్నా, ఎందుకంటే చంద్రబాబు మారడు, పవన్ కళ్యాణ్ మారడు, ఎమ్మెల్యేలు మారరు, మంత్రులు మారరు. మంత్రులు అయితే జిల్లాల్లో దిష్టి బొమ్మలే, ఏమీ పట్టించుకోరు. పోలీస్ డిపార్ట్మెంట్ గౌరవంగా బ్రతకండి, మీ కాకి బట్టలకి గౌరవం ఇవ్వండి, నిజాయితీగా మంచి పేరు తెచ్చుకోండి, తెలంగాణ పోలీసులను చూసి బుద్ధి తెచ్చుకోమని చెప్పి
మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ముందుగానే అందరికంటే ముందుగా పూర్తి చేసి వాటన్నిటిని కూడా డిజిటలైజ్ చేసి వాటిల్ని జిల్లా పార్టీ ఆఫీసుకి పంపించాలని ఈరోజు కార్యక్రమం మొట్టమొదటిగా పూర్తి చేసినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా అందరికీ ఆయన ఒక స్ఫూర్తిదాయకం. ఏ కార్యక్రమం చేసినా కూడా చాలా చక్కగా సక్సెస్ఫుల్గా కోవూరు కాన్స్టిట్యున్సీలో జరుగుతుంది. మరి అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం కూడా పూర్తి కావడం. ఇంకొక విషయం కూడా అందరికీ తెలిసే ఉంటుంది, మన కోవూరు కాన్స్టిట్యున్సీకి సంబంధించి అయితే ఒక్క నెల్లూరు జిల్లాలోనే కాదు, ఆంధ్ర రాష్ట్రంలోనే దీనికంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఒకటి పులివెందుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం, రెండోది కోవూరులో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి కుటుంబం. ఈ రెండు కూడా 1983 నుంచి ఒకే ఫ్యామిలీ పర్సన్స్ ఆ కాన్స్టిట్యున్సీలో ఒకే కాన్స్టిట్యున్సీలో కంటెస్ట్ చేయడం, అంటే కాన్స్టిట్యున్సీలు మారడం కానీ ఎలాంటి మార్పు లేకుండా ఒకే కాన్స్టిట్యున్సీలో 83 నుంచి కూడా, అంటే సుమారుగా 38 సంవత్సరాల పై నుంచి 40 సంవత్సరాల నుంచి ఈ ఒక్క కాన్స్టిట్యున్సీలోనే ఈ కాన్స్టిట్యున్సీలో ఉండే ప్రజలకు అందుబాటులో ఉంటూ ఒక మంచి రాజకీయాన్ని అందిస్తున్నటువంటి ఆ కీర్తి నల్లపురెడ్డి ఫ్యామిలీకి చెందుతుంది. ఇట్లాంటి మొత్తం మీద నియోజకవర్గాలు తీసుకుంటే నాకు తెలిసినంతవరకు పులివెందుల, కోవూరు తప్ప రాష్ట్రంలో కూడా మరి ఎక్కడ కూడా కనపడదు. దట్టు ప్రతి ప్రోగ్రాం కూడా ఈరోజు చాలా తక్కువ సీట్లకే పరిమితమైన జనాల్ని భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నా కూడా ఈరోజు నెల్లూరు జిల్లా ప్రోగ్రామ్స్ అన్నీ, అలానే కోవూరు కాన్స్టిట్యున్సీ ప్రోగ్రాం కూడా చాలా చక్కగా జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ కోటి సంతకాల ఉద్యమంలో మేము కూడా జిల్లా వ్యాప్తంగా కానీ నేను నెల్లూరు సిటీ కాన్స్టిట్యున్సీలో కానీ చేస్తూ వస్తూ ఉన్నాం. ప్రతి ఇంటికి పోయినప్పుడు ఈవెన్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ముందుకొచ్చి ఈ కోటి సంతకాల ఉద్యమంలో పాల్గొని సంతకాలు పెట్టడానికి గమనిస్తూ ఉన్నాం. ఒకటైతే ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు, ఒక మంచి కాజ్ కోసం మీరు ముందుకు వస్తూ ఉన్నారు, మీతో పాటు నిలబెడతాం, మేము ఈ కార్యక్రమంలో పాల్గొంటామని. రెండో పాయింట్ కూడా కేవలం ఇది మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి ఇష్యూగానే ప్రజలు చూడట్లా, వాళ్ళ కడుపు మంట, వాళ్ళ ఆక్రోశం, వాళ్ళ ఆవేదన అన్నీ కూడా ఈరోజు బయటపడి ఒక్కొక్కరు ఒక్కొక్క సంతకంతో ఒక ఆయుధం లాగా గవర్నమెంట్కి పంపించడానికి ఈరోజు ముందుకొచ్చి సంతకాలు పెట్టడం కూడా జరిగింది. ఎన్ని బాధలు అంటే, ఎన్ని అబద్ధాలు చెప్పినారంటే, చక్కగా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో అన్ని సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ అన్నీ కూడా చాలా బాగా జరుగుతూ ఉన్నాయి. అందరూ కూడా సుఖ సంతోషాలతో చక్కగా ఉన్నారు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్కి ముందు ఎట్టైనా సరే ఈసారి గెలవాలా అన్న ఆలోచనతో చెప్పినటువంటి అబద్ధం చెప్పకుండా అనేకమైనటువంటి అబద్ధాలు, మోసాలు చేసి అవన్నిటిని కూడా ఈరోజు ఏవైతే కొత్తగా చేయకున్నా పర్వాలే, ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు అలవాటు చేసినటువంటి కార్యక్రమాలు కానీ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్, మెడికల్ కాలేజెస్ కానీ, పోర్టులు కానీ, ఇవన్నీ కూడా ఫిషింగ్ హార్బర్లు కానీ, ఇవన్నీ కూడా ఏ ఒక్కటి కూడా అటు సంక్షేమ పథకాలు కానీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ కొత్తగా చేయకపోగా ఆల్రెడీ ఉండే వాటిని నాశనం చేస్తున్నటువంటి ఘనత ఈ కుటుంబ ప్రభుత్వానికి చెందుతుంది. వీటన్నింటి మధ్యలో ప్రజల నుంచి వచ్చినటువంటి కడుపు మంటతో, బాధతో ఈరోజు అందరూ కూడా సంతకాలు పెట్టడానికి ముందుకు రావడం కానీ, వాటన్నిటిని కూడా ఈరోజు 1 కోటి సంతకాలను కనుక ఎక్స్పెక్ట్ చేస్తే సుమారుగా 1,50,00,000 దాకా కూడా ఈరోజు సంతకాలు పూర్తయినట్టుగా రాష్ట్రంలో మనకు తెలుస్తూ ఉంది. ఇంత స్పందన, ఇంకా 3 సంవత్సరాల అధికారం ఉంది కూటమి ప్రభుత్వానికి, అయినా కూడా ఈరోజు ఎవరు కూడా లెక్క చేయనటువంటి పరిస్థితి. ఈరోజు ఎస్పీ గారు కూడా ఒక మీటింగ్ పెట్టినారు జిల్లాలో. సో ఆమె కమిట్మెంట్గానే చెప్తా ఉన్నారు, తప్పకుండా నాన్ పొలిటికల్గా మేము ముందుకెళ్తామని కూడా చెప్పడం జరిగింది. సంతోషమే. అయితే ఇక్కడ ఉన్నటువంటి పొలిటీషియన్స్ మాత్రం ఎక్కడ కూడా వాళ్ళ పనిని వాళ్ళని చేసుకునే పరిస్థితి కనిపించట్లా. కొన్ని పోలీస్ స్టేషన్స్లో అయితే సెటిల్మెంట్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. అంటే ఏదో ఒక కేసు ద్వారా పిలిపించడం, నీ మీద గంజాయి కేసు పెడతామని చెప్పడం, గంజాయిని అరికట్టట్లా, దాన్ని వాడుకుంటా ఉంటారు. ప్రతిపక్ష పార్టీలో పనిచేస్తున్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ భయపెట్టడానికి ఈ గంజాయి కేసులను వాడుకుంటా ఉన్నారు. గంజాయి కేసు కఠినతరం చేయడం అవసరం, కానీ ఆ గంజాయి కేసులు వీళ్ళు పట్టుకోవాలనుకుంటే ఎంతసేపు అండి? కరెక్ట్గా ఒక వారం రోజుల లోపల నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి వీటన్ని చిల్లర బ్యాచ్లన్నింటినీ కూడా పట్టుకునే శక్తి మన పోలీస్ డిపార్ట్మెంట్కి ఉంటుంది. వాళ్ళకేమన్నా ఇంటర్నేషనల్ నాలెడ్జ్ ఏమి ఉండదు, అందరూ కూడా కూలీ నాలెడ్జ్ చేసుకునే వాళ్ళే. ఒక్కరిని పట్టుకుంటే మొత్తం అందరూ కూడా సుమారుగా మ్యాక్సిమం అంటే 300 మంది ఉంటారు వ్యాపారం చేసేవాళ్ళు. వారందరినీ కూడా పట్టుకునే శక్తి వాళ్ళ దగ్గర ఉంటుంది, కానీ వాళ్ళని పట్టుకొని ఇచ్చే పరిస్థితి ఈ రాజకీయ నాయకుల దగ్గర లేదు. కేవలం ఆ గంజాయి కేసులను వాడుకొని ప్రతిపక్షంలో ఎవరైతే పనిచేస్తూ ఉంటారో వాళ్ళని పట్టుకురావడం, నీ మీద గంజాయి కేసు పెడతాం, లేకపోతే ఆ తెలుగుదేశం పార్టీ నాయకుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోపో, వాళ్ళతో మాట్లాడుకుంటే నీ మీద ఈ కేసులు లేకుండా నువ్వు ఎందుకు ప్రశాంతంగా ఉంటావు, నువ్వు నీ కుటుంబంతో బతకచ్చు అని వాళ్ళకి చెప్తున్నటువంటి సలహాలు వింటా ఉంటే చాలా అసహ్యంగా ఉంది. గతంలో ఎప్పుడు కూడా
నెల్లూరు జిల్లా రాజకీయాలన్నా నెల్లూరు జిల్లా పరిస్థితులు చూస్తే కూడా ఏ రోజు కూడా మనకు అటువంటి పరిస్థితులు కనపడవు.